కడప జిల్లా బద్వేలు పట్టణ వర్తక సంఘం ఎన్నికలు ఆగస్టు 3న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల బదిలీ ఉన్న కొండపల్లి సుబ్బారావుకు కేటాయించిన కుర్చీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కనుమర్లపూడి శ్రీ రామచంద్ర వరప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక వాసవి అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అధ్యక్షుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించారని, అతని ఏకపక్ష నిర్ణయాలతో వర్తకులంతా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈసారి ఆర్య వైశ్యులంతా కలిసి సుబ్బారావును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రమాణం చేసి కూడా మాట తప్పుతున్నారు వాళ్ళు. ఇంకొక విషయము, మేమైతే ఆ తప్పులను ఎత్తి చూపించడం లేదు. మేము అమ్మవారి ఆస్తులు కాపాడినాము, కానీ అమ్మవారి ఆస్తులను అన్యాక్రాంతం చేయలేదు. ఆ పని వీళ్ళు చేశారు. ఈ పొద్దు మేము కోరేది ఏంటంటే, మీరు ప్రమాణం చేసి 2 సంవత్సరాలు ఇనామినేషన్కి ఇస్తామని పెద్ద మనుషులు మాట్లాడి అమ్మాయి ముందు ప్రమాణం చేశారు. దానికి సాధ్యము పెద్ద మనిషి వచ్చేసి మన సాయి కుమార్ రాచపోటి. రెండవది, మన ఇప్పుడు నాకు పోటీకి నిలబడిన కేవి సుబ్బారావు గారు నా చేతుల్లో చెయ్యేసి, మా కమిటీ సభ్యులు చేతుల్లో చెయ్యేసి, అన్నా ఇంకొకసారి ఇవ్వండి, అది పెండింగ్ ఉంది, శ్మశానం కట్టిన రూములే ఆర్డీఓ మినిస్టర్లు వీళ్ళు మాకు సహకరించలేదు, కాబట్టి అది క్లియర్ చేసుకోవాలంటే మాకు సమయం ఏంటి అని అడిగారు. లోపలికి పిలిచి ప్రమాణం చేసి, రేపు జరగబోయే ఒకవేళ ఎవరన్నా నీకు పోటీగా వ్యతిరేకంగా వస్తే కేవి కూడా నేను ఉండి నీ అంటమన్నారు. అలాగే రాజపుడు సాయి కుమార్ ఏం ప్రమాణం చేశారంటే, అంటే ప్రమాణం అంటే మాట చెప్పడమే. ఏం చెప్పారంటే, సుబ్బారావు అన్న ఈ ట్రిప్పుకు మాకు ఇచ్చేసేయండి, మీరు ఎంతో పెద్ద మనసుతో ఇచ్చారు మీ కమిటీ, మీరు ఈశ్వరి నేను 6 నెలల్లో అది క్లియర్ చేయగలను అన్నాడు. సరే ఒకవేళ చేయలేకపోతావు ఏంటి అంటే, సుబ్బారావు టైం పీరియడ్ మేము అడిగింది అయిపోతానే రాజీనామా ఇచ్చేస్తాడు. సోదరులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళకి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. తర్వాత నా యొక్క అభిప్రాయం కూడా తెలియపరచడం జరిగింది. ఎందువల్లంటే కొంత 2 సంవత్సరాల క్రితము, 1.5 సంవత్సరం క్రితము అమ్మవారి శాలలో కేవి సుబ్బారావు అనే వ్యక్తి కొండపల్లి సుబ్బారావుకు చేతిలో చేసుకొని, అంటే చేతిలో అంటే ఒక ఒప్పందం, అది దాని ప్రమాణమైన అనుకోవచ్చు. ఒకసారి చేతిలో చేసి ప్రమాణం చేసి చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రమాణం కిందకి వస్తుంది. తర్వాత అమ్మవారికి ఎదురుగానే వచ్చి చేయలేదనేది కూడా ఏం లేదు. అమ్మవారి ప్రాంగణంలో ఎక్కడ చేసినా కూడా అది ప్రమాణం కిందకి అమ్మవారి దగ్గరనే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏదో నేను 1 సంవత్సరం రూములు పెండింగ్లో ఉన్నాయి, ఆ రూములు కంప్లీట్ చేసుకొని నేను దిగిపోతాను, నేననే వ్యక్తిని పోటీ చేయను, అంతే అతను ఇచ్చిన హామీ. నేను పోటీ చేయను, నీకు సహకరిస్తాను లేదని ఆయన చెప్పలే. నేనైతే పోటీ చేయను అనే మాట మటుకు అది అక్షరాల నిజము. ఆ యొక్క మాటకు అప్పుడు సాయి కూడా ఉన్నాడు కాబట్టి